తనకి ఇస్తే అక్కర్లేదు, అందుకే తల పగల కొట్టేస్తాను. గంగా, నువ్వు చేసే పని సాగర్ గాని ప్రదీప్ గాని చేసుంటే నా చెయ్యి నేను దించేవాణ్ణి కాదు. ఇలాంటి ప్రవర్తనకి వాళ్ళు జీవితాంతం మరిచిపోలేని శిక్ష వేసేవాణ్ణి. మరీ అంత కోపడితే ఎలా? నువ్వేగా అంటూ ఉంటావు ఏదో చిన్న పిల్ల కోపడకూడదని. ఇప్పుడు నేనే చెప్తాలే తనకి. ఇది నీకోసం కాదు, నా కోసం. ఇందులో ఏం రాసిందన్నయ్య? ఆ కిటికీలోంచి నీకు మెసేజ్ పంపించింది ఎవరు? ఎవరో బైక్ మీద వచ్చాడే, అతనికి తెలుసా? నీ స్నేహితుడా? నేను ఎప్పుడు చూడలేదే. అవన్నీ నీకెందుకు? నీకు తెలియాల్సిందాలే ఈ మెసేజ్ నా కోసం అని, నీకోసం కాదు. ఏదో గందరగోళం ఉందన్నమాట. అలాగా? అంటే గూఢచారివా నువ్వు? నన్ను అలా చూస్తున్నావేం? అయితే నువ్వే చెప్పా కుర్రాడెవరు, ఇందులో ఏం రాసిందో చెప్పు. నేను చెప్పను, వెళ్ళు. సరే వెళ్తాలే. ఎవరూ నాకేం చెప్పట్లేదు, గంగ కూడా ఏం చెప్పడం లేదు, ఇప్పుడు నువ్వు కూడా ఏం చెప్పట్లేదు. 1 మినిట్. గంగ ఏం చెప్పలేదు అన్నావు? ఏం అడిగా నువ్వు? అది నీకెందుకు చెప్పాలి? చెప్పమంటుంటే. వద్దులే, చెప్పినా నీకేం అర్థం కాదు. నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఏంటా కన్ఫ్యూజన్? అన్నయ్య మొత్తం అంతా తలకిందులైపోయింది. నానమ్మకి గంగ అంటే ఎంత కోపమో తెలుసు కదా. ఇప్పుడు ఆవిడే గంగని వెనకేసుకొస్తుంది, గంగని సపోర్ట్ చేస్తుంది. అది మంచిదేగా. నేను మాత్రం మంచిది కాదనుకుంటున్నా. కానీ ఇప్పుడు నాన్నగారు కోపడుతున్నారు కదా. ఇదివరకు ఎప్పుడు తననే సపోర్ట్ చేసేవారు, కానీ ఇప్పుడు చేయటం లేదు. గంగ మీద చాలా కోపంగా ఉన్నారాయన. ఇదన్నమాట నీ కన్ఫ్యూజన్. నానమ్మ గంగని వెనకేసుకొస్తుందా? ఎలాగా? అదంతా నాకు తెలీదు, పైగా గంగ కూడా ఏం చెప్పట్లేదు. వాళ్ళిద్దరికి మధ్య ఏదో సీక్రెట్ ఉండే ఉంటుంది, అంతేగానయ్యా? అయితే ఆ సీక్రెట్ ఏంటో నువ్వే కనిపెట్టు. నువ్వు జేమ్స్ బాండ్వి కదా, నన్నెందుకు అడుగుతున్నావు? అన్నట్టు ఇంకోసారి ఎప్పుడు నా మెసేజ్లు చదివే ప్రయత్నం చేయకు, ఓకే? నానమ్మకి గంగకి మధ్య అంత గట్టి స్నేహం ఎలా కుదిరింది? దీని గురించి కనిపెట్టే తీరాలి. ఇలారా. సిద్ధమేనా? నేను సిద్ధమే. చేతులు జోడించు. నేనన్నట్టుగాను గంగనైన నేను. మరి మీరేమో అమ్మగారు కదా. అవునే, కానీ ఇది నీకోసం కదా చెప్తున్నాను, అందుకని నువ్వు నేనన్నట్టు కాదు. గంగనైన నేను శాలిగ్రాముణ్ణి సాక్షిగా భావిస్తూ మా నాన్నగారి మీద ఒట్టు పెడుతున్నాను. చెప్పు. మా నాన్నగారి మీద ఒట్టు పెడుతున్నాను. నా పాపానికి ప్రాయశ్చిత్తంగా ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి మౌనవ్రతం అవలంబిస్తున్నాను. శబ్బాష్, ఇక నీ మౌనవ్రతం ఆరంభమైనట్టే. నేను చెప్పేదాకా నువ్వు నీ మౌనవ్రతం విరమించకూడదు. సరే, నువ్వు కొంచెం ధ్యానంలో ఉండు. నేను వెళ్ళి గోవిందయ్య గారిని అడిగి పచ్చిపాలు తీసుకొస్తాను. వద్దు, నీ మౌనవ్రతం ఆరంభమైపోయింది. నోరు విప్పి మాట్లాడకూడదు. ఇప్పుడేగా ఒట్టు పెట్టావు మీ నాన్నగారి మీద.
కృష్ణ హరే మురారి, హరే కృష్ణ హరే మురారి. గంగా, నేను నీతో సంగతి మాట్లాడాలి. నాన్నగారికి కోపం తెప్పించేలా మళ్ళీ మళ్ళీ అలాగే ఎందుకు చేస్తావు? ఇక నాన్నగారు కోపడుతూ ఉండగా నానమ్మ వచ్చి నిన్నెందుకు కాపాడుతుంది? ఇంతకు ముందెప్పుడు అలా జరగలేదే. ప్రదీప్ అన్నయ్య అంటున్నాడు ఇందులో ఏదో సీక్రెట్ ఉందని. ఆ సీక్రెట్ ఏంటో నాకు చెప్పొచ్చుగా. నానమ్మకి నీకు ఇంత మంచి స్నేహం ఎలా కుదిరింది? చెప్పవే గంగా, ఏం జరిగింది? మూగుదల్లా మాట్లాడవేంటి? చెప్పు గంగా, చెప్పు. చిన్న, ఇవాళ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీకు పరీక్షలు కదా. వెళ్ళు, వెళ్ళి చదువుకో. మీ అమ్మ అక్కడ నీకోసం ఎదురు చూస్తోంది. వెళ్ళు, వెళ్ళు. నేనడిగిన దానికి తల ఆడించి అవుననా కాదనో జవాబు చెప్పాలి. చిన్నాతో నువ్వు మాట్లాడావా? నువ్వు నీ మౌనవ్రతాన్ని మానుకున్నావా? శబాష్. నువ్వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తీసుకురా. నన్ను క్షమించు సాలిగ్రాముడా. ఇంత చిన్న పిల్లని ఇలా మోసం చేస్తోంది ఈ ముసలి వితంతువు. నాకు గత్యంతరం లేదే, నేను మాత్రం ఏం చెయ్యాలి? ఈ లోకులు నన్ను వేలెత్తి చూపించే అవకాశం ఇవ్వనా? కాంతమ్మగారు, నీ పని అయిపోయింది. నీ పెత్తనం అంతా ముగిసిపోయింది. మీ ఇంట్లోనే నీ మాట ఎవరూ వినటం లేదు. మీ అబ్బాయికి పరాయి పిల్ల మీద ఎంత ఇష్టం ఏర్పడిందంటే తను కన్నతల్లి మాటే వినటం లేదు. తల్లి ఆదేశాలు పాటించటం లేదు. తప్పు మీ అబ్బాయిది కాదమ్మగారు. ఆ పిల్లుందే, ఆ పిల్లే పెద్ద శనిగ్రహంలా పట్టుకునుంది మీ ఇంటిని. నేను కూడా ఇది నోటీస్ చేశాను. ఆ పిల్ల ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి వకీల్ గారు మీకు ఇది వరకు ఇచ్చినంత గౌరవం ఎప్పుడు ఇవ్వట్లేదు. వీల్లేదు సాలిగ్రాముడా. నా అంతరంగంలో చెలరేగిన తుఫాన్ అది. ఇలా చేస్తేనే అది శాంతించగలదు. నా ఈ పనిని నువ్వు పుణ్యకార్యంగా భావిస్తావో లేక పాపమే అనుకుంటావో నీ ఇష్టం. గంగ చేసే మౌనవ్రతం, దాని మౌనం వల్లనే నాలో చెలరేగిన ఈ అలజడి శాంతించగలదు. క్షమించు, క్షమించు. నాకు వేరే దారి లేదు. వేరే గత్యంతరం లేదు. నాకేం మాస్టర్ కి ఇస్తే అక్కర్లేదు, అందుకే తల పగల కొట్టేస్తాను. గంగా, ఇవాళ మళ్ళీ మరోసారి నన్ను నిరాశపరిచావు గంగా. అందుకు కారణం నీ మనసులో పెద్దవారి పట్ల, మీ మాస్టర్ పట్ల గౌరవం లేకపోవటమే.
నువ్వు చేసే పని సాగర్ గాని ప్రదీప్ గాని చేసుంటే నా చెయ్యి నేను దించేవాడిని కాదు. ఇలాంటి ప్రవర్తనకి వాళ్ళు జీవితాంతం మరిచిపోలేని శిక్ష వేసేవాడిని. భోజనం వడ్డించినా? భోజనం వడ్డించమంటారా మీకు? అలాగే. ఆ మాధవి ఒక్క నిమిషం. ఇవాళ అలా జరిగినప్పుడు నీ ఉద్దేశంలో కూడా నేను గంగని ఎక్కువ కోపడ్డాననిపిస్తోందా? ఎంత మాత్రం లేదు. పైగా మీరే అన్నారుగా, ఇలాంటి పని గనక సాగర్ గాని ప్రదీప్ గాని చేస్తే అప్పుడు వాళ్ల మీద కూడా మీరు ఇలాగే కోపగించుకునేవారని. అయితే నాకేమనిపిస్తుందంటే, మీరు గంగ మీద చూపించిన కోపం కంటే అంతకంటే ఎక్కువగా సాగర్ మీద ప్రదీప్ మీద చూపించేవారని. కానీ నా సమస్య ఏమిటంటే మాధవి, నేను గంగకెలా నచ్చ చెప్పాలి అని. తను మన కూతురు కాదు కదా, కానీ తన మంచి గురించి మనమే కదా ఆలోచించాలి. అది మరి ఎప్పుడు ఎంత ప్రేమ చూపించాలో తెలియటం లేదు. అలాగే ఎప్పుడు ఎంత కఠినంగా వ్యవహరించాలో అది కూడా నాకేమాత్రం అర్థం కావటం లేదు. నా భయం ఏంటంటే, నేను ఎక్కువ కఠినంగా వ్యవహరిస్తే తను... దీన్ని అసలు మీరు సమస్య అనుకోకూడదు. ఎందుకంటే ఎవరో పరాయి వాళ్ళ పిల్లని పెంచడం, పెద్ద చేయడం అన్నది ఎంత కష్టమో మీకు బాగా తెలుసు కదండి. గంగని ఇంటికి తీసుకొచ్చేటప్పుడే తెలుసు. కానీ ఒకటి మాత్రం నేను గట్టిగా చెప్పగలను, నేనింతవరకు నా భర్త ఎలాంటి పరిస్థితికి, ఎలాంటి కష్టానికి కూడా భయపడటం నేనింతవరకు చూడలేదు. అలా చూడటం నాకు ఇష్టం లేదు కూడా. పైగా ఇవాళ జరిగింది అంత పెద్ద అనర్థమేం కాదు కదా. మీరు గంగని మీ సొంత బిడ్డలా భావిస్తారు. తను తప్పు చేసింది కనుక కోపడ్డారు. ఇంకెప్పుడు ఇలాంటివి జరగకూడదనే కదా మీరన్నారు. దాంతో అంతా సర్దుకుంది. రేపు ఉదయం లేచేసరికి ఇవన్నీ మర్చిపోతారు. కనుక ఈ విషయాన్ని వదిలేసి గంగ గురించి ఆలోచించండి. తను కూడా తన తప్పు తెలుసుకుంటుంది. జరిగిందంతా తప్పని అర్థం చేసుకునే ఉంటుంది కదా. ఇక బెంగదేనికి? అన్నీ చెక్కబడతాయి. ఏమైంది అలా చూస్తున్నారే నన్ను? నేను కూడా ఈ స్థితిని ఇంత సులువుగా భావించగలిగితే బాగుండేది మాధవి. ఎంతో తేలిగ్గా నా అంతరంగ లోతుల్లో ప్రవేశించి చిక్కుముళ్ళన్నీ విప్పేశావు. ఉన్నట్టుండి నా మనసు చాలా తేలికైపోయింది. అసలేం జరగలేదనిపిస్తోంది. ఏంటండి ఇది? భార్యను అంతగా మెచ్చుకోవడం అంత మంచిది కాదేమో. అత్తయ్య గారు విన్నారంటే నా క్లాస్ తీసుకుంటారు. కొడుకునైతే ఏమనలేరు కదా, తప్పంతా నా మీదే రుద్దేస్తారు. నేను భోజనం వడ్డిస్తాను. మమ్మీ చెప్పిన దగ్గర నుంచి నాన్నగారు నవ్వేసుకుంటున్నారు. అంటే నాన్నగారు గంగని క్షమించేస్తారు. అప్పుడన్నీ సర్దుకుంటాయి. గంగా, నీకొకటి చెప్పనా? నిన్న నేను అమ్మా నాన్న మాట్లాడుకుంటే విన్నాను. నాన్నగారు సంతోషంగా ఉన్నారు. నిన్నేం కోపడరు. ఆయనకి నువ్వంతా నిజం చెప్పేస్తే చాలు. సాగర్, నిజం చెప్పే. నాన్న నిన్నేమనరు. నువ్వు నిజం నేనేమో చెప్తే అక్కడ నాన్న పాలు పెట్టాను. సంతోషిస్తారు. నువ్వు నా ఇక్కడికి మాట విను. వచ్చేస్తావా? ఏమైంది నీకు? పెద్దవాణ్ణి అయిపోయాననుకుంటున్నావా? మాటే వినట్లేదు. ఇంత తాగు. గంగా, ఇలారా. నిన్న నువ్వు మాస్టర్ గారితో ప్రవర్తించిన తీరుకి
కారణమేమిటో నీ నోటే వినదలుచుకున్నాను. చెప్పు, ఏం జరిగింది? చూడు గంగా, నువ్వు గనక నిజం చెప్తే నిన్ను నేనేమన్నా. ఏం జరిగిందో చెప్పు. నోరు వీపి మాట్లాడవే? నిన్నే కదా అడిగేది. ఎందుకు మాట్లాడవు? ఏం చెప్పనంటావా? అంటే నిన్న నువ్వు చేసిన పనికి నీకేమాత్రం పశ్చాత్తాపం లేదనేగా? మాస్టర్ గారి పట్ల నీ తీరు తప్పు అనిపించలేదా? అసలు నీకేమైంది గంగా? ఏం మాట్లాడవెందుకు? నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? మామూలుగా అయితే రోజంతా మాట్లాడుతూనే ఉంటావుగా. మరి ఇప్పుడు నా ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పవే? నాకు చెప్పు గంగా, ఏం జరిగింది? నాతో మాట్లాడవు కదూ? సరే, మాట్లాడదులే. నిన్న మాస్టర్ గారు చాలా బాధపడుతూ వెళ్ళిపోయారు. ఇక ముందెప్పుడు గంగని చదివించటానికి నన్ను రమ్మనకండి అని చెప్పారు. కానీ రాఘవయ్య గారు ఆయన్ని ఆఖరి అవకాశం అడిగారు. ఇక నువ్వే గంగని అడుగు మాధవి, తను చదువుకోదలిచిందా లేదా అని. ఒకవేళ నువ్వు అడిగితే తను నోరు విప్పుతుందేమో. ఇక మనం మాస్టర్ గారిని పిలిచేది ఎప్పుడంటే ఈ గంగ చదువుకోవటానికి సిద్ధపడ్డప్పుడే. అది ఎవరి ఒత్తిడి లేకుండా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటేనే. చదువుకుంటుంది, ఎందుకు చదువుకోదు? నేను మాట్లాడతాను తిమ్మన్న గారితో. ఈ మాటే నేను గంగ నోటి మీదుగా విందల్చాను. అడుగుతాన్ని ఏం చేయాలనుకుంటుందో. గంగా, చెప్పు తల్లి, చదువుకుంటావు కదా? మేం మాస్టర్ గారితో మాట్లాడొచ్చు కదా? మాట్లాడమ్మా. నోరు విప్పకూడదని ఒట్టు పెట్టుకున్నట్టుంది. ఇక నేను మాత్రం నెత్తి నోరు ఎందుకు బాదుకోవాలి? వదిలే, నేనేమీ విందల్చుకోలేదు, చెప్పదలుచుకోలేదు. అరే ఏంటండి, మీరలా కోపగించుకొని వెళ్ళిపోతే ఎలా? నిన్న మీరు కోపడిన పద్ధతికి పిల్ల చాలా భయపడిపోయినట్టుంది. తన మౌనాన్ని తప్పుగా అనుకోకండి. కాదు కాదు, నువ్వేం అనుకోకు కోడల. నాకు మాత్రం తనేదో భయపడినట్టుగా అనిపించలేదు. నేను ముందు నుంచి తన స్వభావం చూసి చెప్తూనే ఉన్నాను, తనకి పంతం ఎక్కువ, అల్లరి పిల్ల, చాలా మొండిదని. కానీ మీరు వినిపించుకుంటేగా. అయినా ఇంత చిన్న వయసులోనే అంత పంతమా? ఏదో కొంచెం కోపడినందుకే ఇలా అలిగి ముఖం ముడుచుకుని కూర్చుంటుందా? ఇప్పుడే ఇలా ఉంటే పెద్దయ్యాక ఎలా ఉంటుందో. మనం ప్రదీప్ ని, సాగర్ని కూడా కోపడుతూనే ఉంటాంగా. కానీ వాళ్ళు ఎప్పుడైనా గంగలా ప్రవర్తించారా? నేను నిన్న చాలా బాధపడ్డాను. నిన్నటి సంగతి మర్చిపోయి గంగని ఎప్పుడు కోపడకూడదనుకున్నాను. ప్రేమతో చెప్పే ప్రయత్నం చేద్దామనుకున్నాను. కానీ ఏం లాభం? ఇంత ప్రేమగా చెప్పినా కూడా ఏమాత్రం అర్థం చేసుకోదే. మరీ మొండిదైపోయింది. ఇక మనం మాత్రం తన సంగతి ఎందుకు పట్టించుకోవాలి? తనకి చదువుకోవాలనుంటే ఆ సంగతి నీ చెప్పమను. అప్పుడు తిమ్మన్న గారికి ఫోన్ చేయి. లేదంటే తనని అలాగే ఉండని. మాధవి, నాకు చాలా పనులున్నాయి. స్టడీ రూమ్లోకి ఎవరిని రానికు. వెళ్ళు. అమ్మా. అలాగే అలాగే, పద కోడలా. తనకి చాలా పనుందనుకుంటా. నడు నడు నడు, పద.